కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందని సిరిపురం భూమయ్య అనే వ్యక్తి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. తన పేరు మీద సర్వే నంబర్ 277/2 చొప్పదండి మున్సిపల్ పరిధిలోని హైవే రోడ్డును ఆనుకొని ఉన్న 3 గుంటల భూమిని పుల్లూరి కొండయ్య వద్ద నుండి 2017 సంవత్సరంలో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరిగిందన్నారు. అప్పటి నుండి ఆ భూమి తన ఆధీనంలోనే ఉందన్నారు. ఈ మధ్య కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి సన్ ఆఫ్ రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి తన భూమిలో ఇంటి నిర్మాణానికి మున్సిపల్ కమిషనర్ దగ్గర అనుమతి తీసుకోవడం జరిగిందన్నారు. మున్సిపల్ కమిషనర్ లంచాలకు కక్కుర్తిపడి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చాడని వాపోయాడు. అయ్యా, అది నా భూమి అని అధికారులు ప్రజాప్రతినిధుల ముందు ఎంత మొరపెట్టుకున్నా వినేవారు లేరు అని ఆవేదన వ్యక్తం చేశాడు. చొప్పదండి మున్సిపల్ కార్యాలయంలో చొప్పదండి తహసీల్దార్కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా నాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు అన్నాడు. నా భూమి నాకు దక్కకపోతే నాకు చావే శరణ్యమని మీడియా ముందు విలపించాడు. మీడియా ప్రతినిధులకు పత్రికా విలేకరులకు నమస్కారాలు. అయ్యా, నా పేరు సిరిపురం భూమయ్య. నేను చొప్పాని గ్రామ నివాసిని. కరీంనగర్ జిల్లా చొప్పాని మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 277/2 గల భూమిని నల్లమాచు లక్ష్మీకాంతం గారు చింతలయ్య గారి వద్ద నుండి 1976లో కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తర్వాత వారి వద్ద నుండి పుల్లూరు కొండయ్య గారు నల్లమాచు లక్ష్మీకాంతం గారి వద్ద నుండి 2006లో కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తర్వాత 2017లో సిరిపురం భూమయ్యను నేను పుల్లూరు కొండయ్య గారి వద్ద నుండి కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ భూమి నా ఆధీనంలోనే ఉన్నది. కానీ ఈ మధ్య కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి సన్ ఆఫ్ రాజేశ్వర్ రెడ్డిలు అక్రమంగా నా భూమిలోకి ప్రవేశించి దొంగ కాగితాలు సృష్టించి మున్సిపాలిటీ అధికారులకు గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నాడు. నేను మున్సిపాలిటీ అధికారుల వద్దకు వెళ్ళి, అయ్యా, ఈ భూమి నాది, కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గృహ నిర్మాణం పర్మిషన్ ఇవ్వవద్దని వాళ్లకు దరఖాస్తు చేసుకున్నాను. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాను, మున్సిపాలిటీ ఆఫీసులో ఫిర్యాదు చేసినాను. కానీ నాకు ఏ విధమైన న్యాయం జరగట్లేదు సార్. దయచేసి ఈ మీడియా వారైనా నాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాను సార్. నాకు ఈ భూమి తప్ప వేరే గత్యంతరం లేదు సార్. ఈ భూమి నాకు కాకపోయినచో ఈ కట్టెల మండిపై పడుకొని చచ్చిపోతాను సార్. దయచేసి పై అధికారులు నాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాను సార్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.